మహిళా బిల్లు అడ్డంకులపై విపక్షాల తీరును నిరసిస్తూ విజయవాడ వేదికగా మహిళా శంకరావం పూరించనుంది. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 24న తలపెట్టిన ఆక్రోశ సభ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహిళా రిజర్వేషన్లపై మోదీ సర్కార్ చిత్తశుద్ధిని చాటుతూనే ఇండియా కూటమి ద్వంద్వ వైఖరిని ఎండకట్టడమే ఈ సభ లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా ఎందుకు మోక్షం పొందలేదు? చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎందుకు పెరగటం లేదు? దీనికి ప్రధాన కారణం ఎవరు? వీటన్నిటికీ సమాధానం చెప్పేందుకే ఈ నెల 24న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఆక్రోశ సభ జరగబోతోంది. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ఈ సభ వివరాలని విజయవాడ బీజేపీ కార్యాలయంలో వెల్లడించారు. దేశంలో మహిళల గౌరవాన్ని పెంచింది ప్రధాని మోదీ మాత్రమేనని, ప్రస్తుతం లోక్సభలో ఉన్న మహిళల సంఖ్య కేవలం 70 నుంచి 80కి మాత్రమే పరిమితం కావడానికి ఇండియా కూటమి వైఖరి కారణమని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి మహిళా నేతలు, కార్యకర్తలు ఈ సభలో తమ నిరసన గలాన్ని వినిపించనున్నారు. 33% మహిళా బిల్లును వీగిపోయినందుకు మహిళలందరూ కూడా చాలా బాధాకరంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న సమయంలో, ఎందుకంటే ఇది గత 3 దశాబ్దాలుగా అందరు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న బిల్లు అనమాట. ఈ రోజు ఆ బిల్లు అనేది వీగిపోవడం అనేది మహిళలకి నిజంగా ఆత్మ దెబ్బ కొట్టినట్టు పెద్ద విషయం. ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈరోజు ఈ బిల్లు దాదాపుగా 96లో ప్రవేశపెట్టినప్పటికి కూడా 98 అట్లనే 99 2003లో కూడా ఈ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుకి వ్యతిరేకంగా అనేక కారణాల వల్ల, అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా, అట్లనే ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ ఉందో దాని పక్షాన గానీ ఈ బిల్లును గానీ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు 2023లో మరి ఒక మంచి టైటిల్తో నారీ శక్తి వందన్ అధినియం అని ఒక మంచి టైటిల్తో ఈ బిల్లుని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అప్పటి కూడా మరి ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజు మరి ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ 33% మహిళా బిల్లుని మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకించడంలో మహిళల్ని చాలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాలు చూసుకున్నట్టయితే మన నరేంద్ర మోడీ గారు ఏదైతే నాయకత్వంలోకి వచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మహిళలకు ఏదైతే ఉందో మరి మరుగుదొడ్లు కార్యక్రమం, అంటే మహిళలకి మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, అట్లానే ఏవైతే మరి త్రిబుల్ తలాక్ ఇలాంటి అనేక మహిళా